మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఇంటికి కొత్త కోడలు వస్తే ఆ ఇల్లంతా కొత్త కళ వస్తుందని మురిసిపోయారు. మహాలక్ష్మిలా అడుగుపెట్టి మా ఇంటిని ఉద్ధరిస్తుందని ఆశపడ్డారు. కానీ ఆ కొత్త కోడలు అడుగుపెట్టింది కాపురం చేయటానికి కాదు, కన్నం వేయటానికని పాపం ఆ అమాయకులు గుర్తించలేకపోయారు. వరంగల్ జిల్లాలో కలకలం రేపిన కిలేడి పెళ్లి కూతురు ఘరానా మోసం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. పెళ్లి పీటల మీద నమ్మకంగా నటించిన ఆ మాయలేడి అదును చూసి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టేసింది. ఇంట్లో వారు ఏమరపాటుగా ఉన్న సమయంలో బీరువాలో దాచినటువంటి 8 తులాల బంగారం, చేతికి చిక్కిన 2 లక్షల రూపాయల నగదు మొత్తం మూటగట్టేసుకుని ఎవరూ చుట్టలేదని చెప్పి నిర్ధారించుకుని ఒక్కసారిగా ఆ సొత్తుతో జంప్ అయిపోయింది. పెళ్ళైన నెల రోజుల్లోపే ఎస్కేప్ అయిపోయింది. మొత్తం అక్కడ దీని గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఇదంతా మ్యాట్రిమోనీ స్కెచ్ అండి. మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన ఫోటోలు అప్లోడ్ చేస్తారుగా, అమాయకపు యువకుల్ని వాళ్ళ కుటుంబాల్ని చాలా చక్కగా వలేశారు, టార్గెట్ చేశారు. ఈ పెళ్లి కూతురు స్టైల్ అదే. మ్యాట్రిమోనీలో ఫోటోలు అప్లోడ్ చేయటం, ఆ ఫోటోలు చూసి ఎవరన్నా యువకులు నచ్చి ఫోన్లు చేయటం, ఫోన్ తర్వాత మాట కలపటం, కలిపిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అంగీకారం తెలపటం, ఈ విధంగా పెళ్లి చేసుకుని ఉడాయించటం ఈమె స్టైల్ అది. ఫోటోలు చూసి మోసపోయిన బాధితులు ఆమెను నమ్మి పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు. తీరా తాళి కట్టించుకున్నాక నట్టేట ముంచేసి వెళ్ళిపోయింది ఆ మహాతల్లి. ఇదంతా మ్యాట్రిమోనీ స్కెచ్ అని చెప్పి తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన ఫోటోలు అప్లోడ్ చేయటం, అమాయకపు యువకుల్ని వాళ్ళ కుటుంబాల్ని టార్గెట్ చేసి, ఇప్పుడు ఇది ఒకటి కాదు, గతంలో కూడా ఎన్నో ఇలాంటి కేసులు. ఆమె చిట్టా బయటికి తీస్తే ఎంతమందిని మోసం చేసిందో పోలీసులు లిస్టు మొత్తం కూడా బయటికి చెప్తే ఈ వరుడు వీళ్ళ కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోయింది. ఆమెను నమ్మి ఇంత దారుణంగా మోసపోయామని చెప్పి తెలుసుకున్నాక షాక్ అయిపోయారండి. తీరా తాళి కట్టించుకున్నాక నట్టేట ముంచేసి పారిపోయిందని చెప్పి విషయం ఎప్పుడైతే పోలీసులు ఆమె గురించి డీటెయిల్స్ ఇచ్చారో మొత్తం కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఇంత దారుణంగా మోసం చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి అప్పుడు అర్థమైంది. పెళ్ళైన సంతోషం లేకుండా పోయింది ఆ పాపం ఆ పెళ్ళికొడుక్కి. బయటకు చెప్పలేక లోపల దాచుకోలేక సతమతమైపోతున్నాడు. కొత్త కళ తెస్తుందనుకున్నటువంటి కోడలు ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో ఆ వరుడు కుటుంబ సభ్యులు, ఆ పెళ్ళికొడుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లబోదిబోమంటూ ఏడుతూ ఉన్నారు. ఆన్లైన్ సంబంధాల మాయలో పడి పూర్తి వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇట్లా ముంచేసి వెళ్ళిపోతారు, ఇంత దారుణంగా మోసం చేసేసి వెళ్ళిపోతారు. కనీసం మోసపోయిన వాళ్ళు ఆలోచించలా, అంత ఈజీగా నమ్మేశారు. అంటే ఆమె అంత బాగా యాక్ట్ చేసిందనమాట. ఆమె తరపునటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు, మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్ పేర్లు చెప్పింది కదా, మా కుటుంబం, మా బంధువులు అని చెప్పింది కదా, వాళ్ళు కూడా అంతే బాగా యాక్ట్ చేశారు. తాళి కట్టే సమయంలో పెళ్లి మండపంలో కూడా ఆమె సిగ్గుపడతా ఉంటే నిజమైనటువంటి సిగ్గేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా భ్రమపడ్డారండి. తర్వాత కట్ చేస్తే విషయం మొత్తం బయటకు వచ్చి ఇప్పుడైతే ఆమె మొత్తం డబ్బులు నగలు తీసుకుని వెళ్ళిపోయిందో ఆ పెళ్లి తాలూకా ఫోటోలు, వీడియోలు అన్నీ చూస్తే మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఒక సర్కిల్లో చూపిస్తున్నాం చూడండి, ఆ మహానటిని, ఆ మహాతల్లిని మీరు చూడొచ్చు. ఎంత గొప్పగా ఆ స్టేజ్ మీద, ఆ పెళ్లి మండపం మీద యాక్ట్ చేసిందో కూడా క్లియర్గా అర్థమవుతోంది. ఒక పక్కన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ ఫోటో కూడా మీరు చూడొచ్చు. అంటే నేను బాగా యాక్ట్ చేసేస్తున్నాను, నన్ను బాగా నమ్మేశారు, ఇక నేను మొత్తం డబ్బులను నగలు తీసుకుని వచ్చేయడమే, ఆ టైం కోసం వెయిట్ చేస్తాను అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది ఆ ఫోటోలో. కాబట్టి మ్యాట్రిమోనీ సైట్లను నమ్మి, ఇలాంటి వాటిని నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనీసం తెలుసుకోకుండా అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం పనులు చేస్తారు, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ బంధువులు ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా 1-2 సార్లు పరిశీలించుకోవాలి. పెళ్ళంటే ఆషామాషి కాదు కదా, కొన్ని సంవత్సరాల పాటు నిలబడాల్సినటువంటి బంధం అది. చాలా గొప్ప బంధాన్ని ఇంత దారుణంగా వాళ్ళు డబ్బుల కోసం, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకునే విధంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కొంతమంది. పోలీసులు ఈ ఆమె డీటెయిల్స్ అన్నీ బయటకు తీశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆమె విజయవాడకు సంబంధించిన అమ్మాయిని, గతంలో ఏ ఊళ్ళో ఎంతమందిని మోసం చేసింది, ఎన్ని కేసులు ఉన్నాయి,
ఇంకో గొప్ప విషయం ఏంటంటే 16 సంవత్సరాల కూతురు కూడా ఉంది ఈమెకి. ఇది ఇక్కడ పెద్ద ట్విస్ట్. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మ్యాట్రిమోనియల్కి వెళ్ళొద్దని నేను చెప్పట్లా, అందులో కూడా జెన్యూన్గా ఉంటాయి. అట్లా వెళ్ళినప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ నిజమైనటువంటి కుటుంబమేనా, వాళ్ళది ఆ ఊరేనా, ఆ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ సమాచారం తెలుసుకొని ఎస్ వీళ్ళు కరెక్టే అని నిర్ధారించుకున్న తర్వాత ముహూర్తాలు పెట్టుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. సో డెఫినెట్గా ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఎవరూ కూడా మ్యాట్రిమోనీకి వెళ్ళి ఇంత దారుణంగా మోసపోకండి. చెక్ చేసుకోండి, తర్వాత నిజం అనుకుంటే, కరెక్ట్ అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోండి.